లక్ష్మణ్ కుమార్ గారు లిఫ్ట్ చేయలేదు, అజరుద్దీన్ గారు లిఫ్ట్ చేయలేదు. మేము అక్కడ నేను మాట్లాడిన మాట కూడా మళ్ళీ మీ అందరు కూడా మళ్ళీ మీడియాలో సాయంత్రం పెట్టినా. పోలీసులు అరెస్ట్, నేను అంతా పిరికొని కాదు, పోలీసులతో అరెస్ట్ చేయించి లేకపోతే టెలిఫోన్ లిఫ్ట్ చేయక జవాబు చెప్పలేనంత పరిస్థితులు ఏం లేము. యువర్ ఓన్ క్రెడిబిలిటీ. మీకు అట్లా రాజకీయంగా ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షంలో మేము కూడా చాలా సార్లు ఉన్నాం, అధికార పక్షంలో ఉంటే ప్రతిపక్షంలో చూసినాం. వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, క్యారెక్టర్ తెలుసు మా అందరిది కూడా. రాజకీయంగా లక్ష్మణ్ కుమార్ ఎట్లా వచ్చిండు, అజరుద్దీన్ ఎట్లా వచ్చిండు, పొన్నం ప్రభాకర్ ఎట్లా వచ్చిండు, జరిగిన ప్రొక్యూర్మెంట్ ఎంత, నేను మిమ్మల్ని కూడా ఎదురు కొంత విశ్లేషణ చూడండి. అసలు కొన్న వస్తువులు ఎంత, మేమేమైనా నామినేషన్ మీద మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ సంతకం పెట్టి నేను సంతకం పెట్టించినవా? ఓపెన్ గా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చేసి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తేవాలని ప్రాసెస్ చేస్తే నీకు ఇన్ని రోజులు 10 ఏళ్ళు నీకు కూడా లాభపడ్డ చెంచాగాడ ఏం చెప్తే మాట్లాడితే ఎట్లా మీ విలువైంది? మేము ట్రాన్స్పరెంట్ సిస్టమ్ టెండర్ పెట్టడం తప్ప గ్లోబల్ టెండర్ పెడితే మఫత్లాలు కూడా వస్తే నేను చెప్తున్నా వారికి మాకేమో సుట్రికం ఉందా తోటి, నాకేమైనా పరిచయం కూడా ఉందా కనీసం మా ఎవరికన్నా? ఎక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు కరప్షన్ సంబంధించి? అసలు మొత్తం అమౌంట్ అంత కాదంటే అంత అమౌంట్ అని మీరు ఊరికే 10 సార్లు అంటుంటే ఏం జరుగుతుంది? అందుకని మిమ్మల్ని అందరూ కూడా జర్నలిస్టులను అసలు మీరు బాగా చెప్తా, నేనేం చెప్తున్నా, ఆర్టీఐ కింద మీరే వేస్తాం. అసలు ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుంది వేసి డాక్యుమెంట్ మీరు తీసుకోండి దయచేసి. ఎందుకు ఇన్నిసార్లు ఏదో కాయిదాలు తాప్ కోసం ఇట్లా చూపెట్టుకుంటా ఏదో మాట్లాడుతుంటే, అసలు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ కు సంబంధించిన పొద్దున శాసనసభ రికార్డ్స్ కూడా ఉంటాయి కదా. పిల్లలకు జరుగుతున్నటువంటి వస్తువుల ప్రక్రియ ఎంత? అవును, ఈ పప్పు ఉప్పులు కూడా జిల్లాకు రకం ఉంటే కందిపప్పు సిద్దిపేటలో 70 రూపాయలు ఉంటుంటే వికారాబాద్లో 30 రూపాయలకు దొరుకుతుండే. అటువంటిది స్ట్రీమ్ లైన్ చేయాలని చేసినాము. ఇటువంటి వ్యవస్థలు చేయడం ద్వారా మేము ఎవరికైనా సంతకం పెట్టి వట్టిగా నామినేషన్ మీద ఇస్తే చూపెట్టండి. టెండర్ ప్రక్రియలా ట్రాన్స్పరెంట్ గా జరిగి వాడు క్వాలిటీ వాడు మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు దాన్ని రివ్యూ చేసి చెప్పినాక కూడా అరే నాకైతే చాలా చిన్న జోక్ లాగా అనిపించింది. నిన్న నాకు టెలిఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదని సోషల్ మీడియాలో మా దగ్గర నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అరే ऐसा नहीं है, हम भी लड़ाई करते, डर के नहीं जाने वाला है. నేను చెప్పినా, నేనే గోషా మహల్ లో మలక్పేటలో ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది, వెళ్తున్నాము చెప్పినాము, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం, రండి శాసనసభలో మీకు ఇలా కాబట్టి రేపు పెట్టినాడు చర్చ చేయండి. 10 సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు ఏమి ఇచ్చిండ్రు, మేము వచ్చినాక ఏమి ఇచ్చినాం. పొద్దున్న లేస్తే ఆర్థిక శాఖ మంత్రితో మాకు పంచాయతీ ఉన్నదంటే ఓన్లీ వెల్ఫేర్ కు సంబంధించిన ఫండ్స్ ఇవ్వాలని కొట్లాడేది పంచాయతీ తప్ప ఇంకోటి కాదు. ఆ విధంగా మాట్లాడుతుంటే ఇవాళ మీరు టెలిఫోన్ లిఫ్ట్ చేయాలి. ఏది టెలిఫోన్ లిఫ్ట్ చేస్తే మరి రాహుల్ గారు చేశారు, ఫోన్ లిఫ్ట్ చేసినాడే చెప్పు కదా, నువ్వు మీరు చెప్పారు కదా ఎందుకు కాక దాన్ని చేసాడు ఫోన్. నేను రాగానే ఫోన్ చేయించిన, అరే మీటింగ్ లో ఉన్నాడా మీరే, నేను కూడా ఉంటాయి కదా. నేను 4 మంత్రులు, అజరుద్దీన్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, మొత్తం మంది, గోషామేళ రాజాసింగ్ ఎమ్మెల్యే, మీ పేపర్లోనే వచ్చింది కదా, టీవీలో వచ్చింది, మీరు కూడా ఉంటారు కదా. గన్ పార్క్ కాడ మాట్లాడిన ఫోన్ నా దగ్గర పెట్టుకొని నువ్వు కూడా గమ్మత్తు మాట్లాడతావు అబ్బా. స్నానం చేయకుండా ఫోన్ వచ్చింది, స్నానం చేయకుండా చూసినావు అంటే ఎట్లా వస్తుంది? అరే అది చిన్న అంత లో లెవెల్ ఆలోచన చేద్దాం కోరుతాను. యూ హ్యావ్ టు డిగ్నిఫైడ్ ఆర్గ్యుమెంట్, ఫైటింగ్ డిగ్నిఫైడ్గా ఉండాలి.